తెలుగు బైబిల్ స్టోరీస్. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు యేసయ్య చనిపోయిన ఒక అధికారి కుమార్తెను ఏ విధంగా మరలా బ్రతికించాడో, అలాగే రక్తస్రావం గల స్త్రీని ఎలా స్వస్థపరిచాడో తెలుసుకుందామా? ఒక అధికారి యేసునొద్దకు వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. యేసు శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఇలా అనుకున్నది, నేను యేసయ్య పై వస్త్రము మాత్రము ముట్టితే చాలు, బాగుపడుదును అని తనలో తాను అనుకొని యేసయ్య వెనుకకు వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించువారిని గొల్లు చేయిచుండు జనసమూహంను చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని వారితో చెప్పెను. వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి యేసు లోపలికి వెళ్ళి ఆ అధికారి కుమార్తె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఎంత అద్భుతం కదా పిల్లలు! ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. చూసారా పిల్లలు, ఇలాంటి అద్భుతాలు ఎవరైనా చేయగలుగుతారా? ఏ మనిషి చేయలేడు. కానీ యేసయ్యకు అన్నీ సాధ్యం. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు. చనిపోయిన అధికారి కుమార్తెను బ్రతికించాడు. అలాగే యేసయ్య వస్త్రం ముట్టినప్పుడు రక్తస్రావం గల స్త్రీ స్వస్థత నొందింది. మరి నీవు యేసయ్యను నమ్ముచున్నావా? బాయ్ పిల్లలు. Please subscribe for more videos.